పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు ప్రస్తావించారు పోలీసులు. కేటీఆర్ ఆదేశాలతోనే కలెక్టర్పై దాడికి పాల్పడినట్లు విచారణలో పట్నం నరేందర్ రెడ్డి ఒప్పుకున్నారన్నారు. ఈ కేసులో ప్రధాన కుట్రదారుగా పట్నం నరేందర్ రెడ్డిని చేర్చారు. కొన్ని గ్రామాల రైతులను పట్నం నరేందర్ రెడ్డి రెచ్చగొట్టినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. నిందితుడు బోగమోని సురేష్ను బాధిత గ్రామాలకు తరలించి బ్రెయిన్ వాష్ చేయించినట్లు చెప్పారు. నిందితులకు ఆర్థిక, నైతిక సాయం అందించారు. ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించేందుకు పట్నం నరేందర్ రెడ్డి నిందితుల దృష్టి మళ్లించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సర్వే లేదా పబ్లిక్ హియరింగ్ నిర్వహించే సమయంలో అధికారులపై దాడులు చేయాలని, లేకపోతే భూములు దక్కవని రెచ్చగొట్టినట్లు తెలుస్తోంది. నేరపూరిత కుట్రను రూపొందించి ముందస్తు ప్రణాళిక ప్రకారమే అధికారులపై దాడికి తెగబడ్డట్టు గుర్తించారు. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు ప్రస్తావించారు పోలీసులు. కేటీఆర్ ఆదేశాలతోనే కలెక్టర్పై దాడికి పాల్పడినట్లు విచారణలో పట్నం నరేందర్ రెడ్డి ఒప్పుకున్నారన్నారు. ఈ కేసులో ప్రధాన కుట్రదారుగా పట్నం నరేందర్ రెడ్డిని చేర్చారు. కొన్ని గ్రామాల రైతులను పట్నం నరేందర్ రెడ్డి రెచ్చగొట్టినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. నిందితుడు బోగమోని సురేష్ను బాధిత గ్రామాలకు తరలించి బ్రెయిన్ వాష్ చేయించినట్లు చెప్పారు. నిందితులకు ఆర్థిక, నైతిక సాయం అందించారు. ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించేందుకు పట్నం నరేందర్ రెడ్డి నిందితుల దృష్టి మళ్లించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సర్వే లేదా పబ్లిక్ హియరింగ్ నిర్వహించే సమయంలో అధికారులపై దాడులు చేయాలని, లేకపోతే భూములు దక్కవని రెచ్చగొట్టినట్లు తెలుస్తోంది. నేరపూరిత కుట్రను రూపొందించి ముందస్తు ప్రణాళిక ప్రకారమే అధికారులపై దాడికి తెగబడ్డట్టు గుర్తించారు. పట్నం నరేందర్ను చర్లపల్లి జైలుకు భారీ బందోబస్తు మధ్య తరలించారు పోలీసులు.